స్ట్రాంగెస్ట్ మజిల్ ఇన్ హ్యూమన్ బాడీ. ఇది చూడండి అమ్మ ఒకసారి, ఇది మాస్టర్ మజిల్. సో మాస్టర్ మజిల్ ఏంటంటే జా మజిల్స్, దవడ కండరాలు అనమాట. దవడ కండరాలు ఇవి చాలా గట్టిగా ఉంటాయంట, చాలా స్ట్రాంగ్గా ఉంటాయంట. సో మీకు అర్థం కావడం కోసం ఈ డయాగ్రామ్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్, డ్యూ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీ ఈజ్ ఎ గుడ్ స్టిమ్యులెంట్. మనం చాలామంది వాటర్ తాగుతూ ఉంటారు కదా, చాలామంది అందరం వాటర్ తాగుతాము, కానీ అందులో చాలామంది 80% ఆఫ్ పీపుల్ చాలామంది ఏంటి అని అంటే టీ కాఫీలు తాగుతూ ఉంటారు, అందులో టీ ఎక్కువ తాగుతూ ఉంటారు. సో వాటర్ తర్వాత ప్రపంచంలో ఎక్కువగా తాగే లిక్విడ్ ఏంటి అని అంటే టీ అంట. ఓకే, అది ఒకసారి టీ తాగిన తర్వాత మామూలుగా ఏంటి చాలా స్టిమ్యులెంట్స్ అంటే ఉత్తేజం లాంటిది వస్తుందంట. అది ఎందువల్ల అంటే బికాజ్ ఆఫ్ దాంట్లో ఉండే కెఫిన్ అనే దానివల్ల వస్తుందంట. ఓకే, నెక్స్ట్, ద మెథడ్ యూజ్డ్ ఫర్ సపరేటింగ్ శాండ్ ఫ్రమ్ వాటర్ అంటే మనం నీళ్ళల్లో ఇసుక పోసాము, దాన్ని సపరేట్ చేయాలంటే ఏం చేస్తామమ్మా, ఒక క్లాత్ పెడతాము, క్లాత్ పై నుంచి వాటర్ పోస్తూ ఉంటాము. సో వాటర్ కిందకి బేకర్లో పడిపోతూ ఉంటాయి, పైన ఇసుక అనేది ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ని ఏమంటారు అని అంటే ఫిల్టరేషన్, వడపోత అని చెప్పి పిలుస్తారు. ఒక గుడ్డ పెట్టుకుని ఫిల్టరేషన్ చేస్తూ ఉంటారు. ఈ సబ్లైమేషన్ చెప్పాము, సబ్లైమేషన్ నిన్న క్లాస్లో చెప్పాం కదా. సబ్లైమేషన్ అంటే ఏంటి, డైరెక్ట్గా సాలిడ్ నుంచి లిక్విడ్ స్టేజ్ రాకుండా ఏమవుతుంది, వాటర్ వేపర్గా గ్యాసియస్గా అయిపోతుంది అనమాట, ఆవిరి అయిపోతుంది అనమాట. దాన్ని సబ్లైమేషన్ అని అంటారు. సో డిస్టిలేషన్ అంటే ఏంటి, డైరెక్ట్గా సాలిడ్ నుంచి వాటర్ వేపర్ అవుతుంది, మళ్ళీ తిరిగి వాటర్ వేపర్ నుంచి సాలిడ్గా మారటాన్ని, రెండు ప్రాసెస్ ఒకే దాంట్లో జరిగితే దాన్ని డిస్టిలేషన్ అని అంటారు. ఎవాపరేషన్ అంటే లిక్విడ్ గ్యాసియస్గా మారటాన్ని, ఆవిరిగా మారటాన్ని ఎవాపరేషన్ అని చెప్పి అంటారు. నెక్స్ట్, ఇఫ్ గ్యాస్ ఈజ్ కంప్రెషన్ వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ఇట్స్ టెంపరేచర్. మనందరూ చూడండి, ఎల్పిజి గ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, ఇది మనం సిలిండర్ పట్టుకుని చూడండి, చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటే ఏంటి, సంథింగ్ లైక్ దాన్ని గ్యాస్, వాయువు అనేది ఉంటుంది. ఇది గ్యాస్ కదా, మనకు సిలిండర్లో ఉండేది గ్యాస్. ఆ గ్యాస్ని ఏం చేస్తారు అని అంటే దాన్ని తక్కువ టెంపరేచర్కి తీసుకెళ్ళటం వల్ల అది వాటర్ వేపర్గా మారుతుంది అనమాట. అంటే సంథింగ్ లైక్ మనకు బయటకు వస్తే చిన్న ఏమంటారు, నీటి ఆవిరి బుడగల్లాగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. అందువల్లే అంత టెంపరేచర్ వాయువును నువ్వు తగ్గించి నీటిలాగా పెడుతున్నావు కాబట్టి, అంత టెంపరేచర్ తగ్గించి పెడుతున్నాం కాబట్టి అంత ప్రెషర్ని అది ఒత్తుకుని ఉంటుందన్నమాట. అందుకే ఎప్పుడన్నా సిలిండర్ లీకేజ్ అయినప్పుడు ఎంత ఫోర్స్ అయితే అది అటాచ్ అయ్యి గ్యాస్ లిక్విడ్గా మారటానికి ఉపయోగపడింది, అంతే ప్రెషర్తో అది బ్లాస్ట్ అనేది అవుతుందన్నమాట. అందుకే బిల్డింగ్లు కూడా కూలిపోవడం జరుగుతుందన్నమాట. అంత ప్రెషర్గా తగ్గించాలంటే చాలా ప్రెషర్ అనేది అవసరం అవుతుంది. అంతగా తగ్గించినప్పుడు దాని యొక్క టెంపరేచర్ ఏమవుతుంది, తగ్గుతుంది అనమాట. అందుకే మనం ఎల్పిజి సిలిండర్, ఇంటి దగ్గర సిలిండర్ పట్టుకుంటే చల్లగా అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే గ్యాస్ని లిక్విడ్గా మార్చి పెడతారనమాట. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిజం ఎట్ ద సెంటర్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్. ఇదొక బార్ మ్యాగ్నెట్ మనకి తెలుసు కదా, మనకి 8th క్లాస్ స్టాండర్డ్లోనే బుక్స్లో చదువుకుని ఉంటాం. నార్త్ నుంచి ఈ లైన్స్ అనేవి ఇలా వచ్చి సౌత్, ఇది మ్యాగ్నెటిక్ లైన్స్ అని చెప్పి అంటారు, సౌత్లోకి లోపల అవుతాయి. ఇక్కడ మధ్యలో అనేది సెంటర్ ఆఫ్ ద బార్ మ్యాగ్నెట్ అయస్కాంతత్వం అనేది 0 ఉంటుందన్నమాట. ఈ చివరిలో ఎక్కువ ఉంటుంది, నార్త్ సౌత్. సో ఈ డయాగ్రామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, నార్త్ నుంచి వచ్చి సౌత్కి వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్, వేర్ ఈస్ ద నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఈజ్ సిచ్యువేటెడ్. ఇది వచ్చేసి కడక్ వలస, పూణే దగ్గర ఉంటుందన్నమాట. ఇది ఒక చిన్న ఇంపార్టెంట్ బిట్ చెప్తున్నాను చూడండి. దీనికి కడక్ వలస ఇది ఎప్పుడు పెట్టారు అని అంటే 1954 సంవత్సరంలో పెట్టారనమాట. ఇది వచ్చేసి అంటే మనకి ఆర్మీ, నేవీ, ఇంకా ఎయిర్ ఫోర్స్, ఈ 3 కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో వరల్డ్లోనే ఫస్ట్ ఈ 3 ఒకే దగ్గర చేసిన ట్రైనింగ్ తీసుకునే ఒకే ఒక ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది అని అంటే కడక్ వలస, ఇండియాలోనే ఉందన్నమాట. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనమాట. ఇది ఎక్కడుంది అని అంటే పూణే దగ్గర ఉన్న కడక్ వలస అనే ప్రాంతంలో ఉంది. 1954లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఇది ఇట్లా ఉంటుంది. బులంద్ దర్వాజా వాజ్ బిల్ట్ టు కామెమరేట్ అక్బర్స్ విక్టరీ ఓవర్. కామెమరేట్ అంటే లాంచ్ చేయటం అనమాట, అంటే ప్రారంభోత్సవం చేశారు. సో ఈ బులంద్ దర్వాజా ఇది ఒక పెద్ద ఓపెన్ హాల్ ఉంటుంది అనమాట. ఓపెన్ హాల్ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే సపోజ్ లైక్ ఇలా ఉంటుంది, ఇదంతా వాలు,
ఈ మధ్యలో ఈ పార్ట్ ఉంటుంది, ఇది ఇట్లా అనమాట, రెడ్ ఫోర్ట్ లాగానే అనమాట, ఇట్లా ఉంటుంది. సో ఇది ఒక పెద్ద దర్వాజా. ఈ ఆర్కిటెక్చర్ అంతా మనకి ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడు దాకా లేదు, ముస్లిమ్స్ వచ్చినాక ఇలాంటి ఆర్కిటెక్చర్ అనేది వచ్చిందనమాట. ఇంకా చూడండి, సో దీన్ని బులంద్ దర్వాజా అని చెప్పి అంటారు. దర్వాజా అంటే పెద్ద గేట్ అనమాట, పెద్ద గేట్. అక్బర్ కట్టించినాడు. ఎక్కడనంటే ఫతేపూర్ సిక్రీ యూపీలో ఉందన్నమాట. దీన్ని ఎవరి మీద యుద్ధానికి గెలిచి కట్టించినారు అంటే గుజరాత్ మీద గెలిచి కట్టించడం జరిగింది. సో ఇక్కడ గుజరాత్ ఉందనుకోండి, ఇక్కడ యూపీ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలి అనుకుంటే ఈ ద్వారం గుండా ఇట్లా వెళ్ళాలన్నమాట. సో దానికి గుర్తుగా కట్టించడం జరిగిందనమాట. ఇది ఎప్పుడు కట్టించడం జరిగిందంటే 1575 అంటమ్మా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బర్దౌలీ సత్యాగ్రహ ఈజ్ అసోసియేటెడ్ విత్. బర్దౌలీ సత్యాగ్రహ అంటేనే మనందరికి గుర్తుంది సర్దార్ వల్లభాయ్ పటేల్, యూనిఫికేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఈ పర్సన్ సత్యాగ్రహ చేయడానికి 1928లో ఈ సత్యాగ్రహ అనేది చేశారంట. 1925 సంవత్సరంలో ఏమైంది అని అంటే ఫ్లడ్స్ వచ్చినాయి అంట, బాగా ఫెమైన్స్, కరువు కాటకాలు పెరిగిపోయినాయి. కానీ అప్పుడున్న బ్రిటిషర్స్ గవర్నమెంట్ 22% ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ చేశారంట. సో ఇంత ఫెమైన్స్లో కూడా అంత ట్యాక్స్ ఎలా కడతాం అని చెప్పి చాలామంది ధర్నా చేయడం జరిగింది. దాన్ని లీడ్ చేసింది ఎవరు అని అంటే 1928 సంవత్సరంలో ఎవరు లీడ్ చేశారు అని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనమాట. ఇది తర్వాత ఈ ట్యాక్స్ని తగ్గించడం జరిగింది. ఈయన హీరో అయిపోయాడు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ ఆర్ కెమికల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ప్లాంట్స్? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే క్వినైన్ అనేది తీయటం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి డిసీజెస్ ఉన్నాయి కదమ్మా, ప్రోటోజోవన్ డిసీజెస్ మనకి మలేరియా ఉంది కదా, మలేరియా ట్రీట్మెంట్కి ఈ చెట్టు యొక్క బెరడే వాడతారంట. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని కావాల్సిన మెడిసిన్ క్వినైన్ మెడిసిన్. ఆ మెడిసిన్ ఏ చెట్టు నుంచి తీస్తారు అని అంటే సింకోనా ట్రీ. ఈ సింకోనా ట్రీ బెరడు నుంచి ఈ క్వినైన్ అనే మందును తీస్తారు. ఇది మలేరియాకి చాలా హెల్ప్ఫుల్. మలేరియా అనేది ఒక ప్రోటోజోవన్ డిసీజ్ అనమాట. మహాత్మా గాంధీ గేవ్ హిస్ స్లోగన్ డూ ఆర్ డై ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మూమెంట్? ఈయన మిస్టర్ మహాత్మా గాంధీజీ తాత అని చెప్పి పిలుస్తూ ఉంటారు కదా. ఎప్పుడు అని అంటే 8 ఆగస్ట్ 1942 డూ ఆర్ డై అనమాట. క్విట్ ఇండియా మూమెంట్ లాంచ్ చేసేటప్పుడు ఈ స్లోగన్ చెప్తాడు. ఎందుకు అని అంటే మేము ఈ పోవర్టీలో బతకలేకపోతున్నాము, మీరు తొందరగా బ్రిటిషర్స్ వెళ్ళిపోండి, మమ్మల్ని చంపండి, లేకపోతే అంటే నినాదం ఏంటి అని అంటే దీని మీనింగు పీపుల్కి అడ్రస్ చేస్తాడనమాట. క్విట్ ఇండియా లాంచ్ చేసినప్పుడు ఎప్పుడైతే ఇది లాంచ్ చేస్తారో అందరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారనమాట లాంచ్ అవ్వకముందే. కానీ ప్రజలందరికీ ఏం చెప్తారనంటే మీరు చేయండి లేకపోతే చనిపోయండి అని చెప్పి చెప్తారనమాట. కానీ దాని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి చూడండి. వీ షల్ ఎయిదర్ డై ఇన్ అటెంప్ట్ అంటే అప్పటికప్పుడు మేము చనిపోతామని, ఆర్ వీ విల్ నాట్ లివ్ ఇన్ పోవర్టీ అంటే ఈ దీన స్థితిలో మేము బతకలేము, మేము ఇప్పటికే చనిపోతున్నాము, సో ఇప్పుడే మేము చనిపోతాము అని చెప్పి డూ ఆర్ డై అనే నినాదాన్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు అనంటే 1942. ఓకే, నెక్స్ట్ హూ ఈజ్ నోన్ యాజ్ ఫ్రాంటియర్ గాంధీ. ఈ ఫ్రాంటియర్ గాంధీ ఆల్రెడీ మనకి ప్రీవియస్ బిట్లో కవర్ అయినట్టుందమ్మా, అందుకని చెప్పి ఇంకో బిట్ రాయటం జరిగింది ఇక్కడ. చూడండి, ది ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఎవరు అని చెప్పి బిట్ అనమాట. ఒకసారి చూడండి, ఎవరు అని అంటే లార్డ్ క్యానింగ్. ఎప్పుడైతే 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిందో అప్పటిదాకా ఉన్న గవర్నర్ జనరల్ పోస్ట్ తీసేసి వైస్రాయ్గా మార్చడం జరిగింది. ఫస్ట్ ఎవరు అంటే లార్డ్ క్యానింగ్ అనమాట. లార్డ్ క్యానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ బిట్ కూడా ఏంటి అంటే ఫ్రాంటియర్ గాంధీ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే గాంధీ యొక్క ఐడియాలజీ ఈయన బాగా ఫాలో అవుతాడు అనమాట. అందుకని చెప్పి ఫ్రాంటియర్ గాంధీని ఇతను పిలవటం జరిగిందనమాట. ఈయన ఒక
అప్పుడు ఇండియా, ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ వారసుడు అనమాట, చనిపోయినాడులే. విచ్ ఇండియన్ లీడర్ అపోజిట్ సతీ సిస్టమ్? మనందరికి నిన్న చెప్పుకున్నాను కదా, 1824లో అనుకుంటా, 1828 ఈ టైంలో ఎక్కువగా ఫస్ట్ సోషలిస్ట్ కాదు, సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ తీసుకొచ్చింది ఎవరు అని అంటే రాజా రామ్మోహన్ రాయ్. రిఫార్మ్ మూమెంట్ అంటే రిఫార్మ్స్ ఏంటంటే తిరిగి మళ్ళీ కొత్తదనం కోసం అనమాట. అంటే పాతవి తప్పు ఇవి కొత్తగా, అంటే ఒక చేంజ్ ఓవర్ తీసుకురావాలని స్టార్ట్ చేసింది ఎవరంటే ఫస్ట్ రాజా రామ్మోహన్ రాయ్. అందులో సతీ సిస్టమ్ నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఎవరైనా విడో ఉంటే చనిపోతే, అలా హస్బెండ్ చనిపోతే తీసుకెళ్ళి కాల్ చేస్తారు, అలాంటి తప్పని ఫస్ట్ స్టార్ట్ చేసింది రాజా రామ్మోహన్ రాయ్. ఆ తర్వాత 1829లో ఒక యాక్ట్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. అది ఎవరు తీసుకొచ్చారనంటే విలియం బెంటింగ్. ఇది నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది, ఎస్టర్డేస్ క్లాస్లో. ఓకే, హూ ప్రిసైడ్స్ ఓవర్ ద జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్? సపోజ్ మనకి బిల్స్ ఉంటాయి కదా, ఆర్డినరీ బిల్స్ అని, పార్లమెంట్లో కానీ స్టేట్లో కానీ బిల్స్ ఉంటాయి, ఆర్డినరీ బిల్స్ కానీ. నెక్స్ట్ మనీ బిల్ అని, అండ్ ఫైనాన్షియల్ బిల్ కేటగిరీ 1 అండ్ ఫైనాన్షియల్ బిల్ కేటగిరీ 2, అండ్ ఇంకోటి వచ్చేసి లాస్ట్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనమాట. ఇది పార్లమెంట్లోనే పాస్ అవుతుంది. సో ఈ 3 బిల్స్, ఈ బిల్ ఏంటి అని అంటే మనీ బిల్ అనేది ఓన్లీ ఓన్లీ లోక్సభకి ప్లస్ స్టేట్ అసెంబ్లీస్కి మాత్రమే ఉంటుందన్నమాట. రాజ్యసభకి సంబంధం ఉండదన్నమాట, వీళ్ళే పాస్ చేసుకుంటారు. సో ఈ జాయింట్ సెషన్ ఏంటి అని అంటే, సపోజ్ మనీ బిల్ అయిపోయింది కదా, మిగతా బిల్స్ చూడండి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అంటే ఇప్పుడు మనల్ని ఏపీ తెలంగాణని మార్చేశారు కదా, అదేవిధంగా దాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పి అంటారు. ఆ బిల్ పాస్ చేయాలి అని అంటే జాయింట్ సిట్టింగ్ అనేది ఉండదన్నమాట. సో ఇద్దరు కలిసి ట్రూ సెన్స్తో దాన్ని పాస్ చేయటం జరుగుతుంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. సో ఈ మనీ బిల్కి ప్లస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి జాయింట్ సిట్టింగ్ అనేది ఉండదు. సో రిమైనింగ్ 3 ఆర్డినరీ బిల్లు, ఫైనాన్షియల్ బిల్లు అండ్ ఫైనాన్షియల్ బిల్ కేటగిరీ 1 and 2, ఈ 3 బిల్స్కి సపోజ్ లోక్సభ పాస్ చేసింది, రాజ్యసభకి వెళ్ళింది, రాజ్యసభ వాళ్ళు దీనికి అప్రూవ్మెంట్ ఇవ్వలేదు తిరిగి. సో వీళ్ళకి మధ్యలో క్లాషెస్ వచ్చినాయి, సో బిల్లు పాస్ అవ్వట్లేదు. అందువల్ల ఏం చేస్తారు అని అంటే, ఈ స్పీకర్ అనే అతను, లోక్సభ స్పీకర్ అనే అతను ప్రెసిడెంట్ని పిలుస్తాడు. అయ్యా ప్రెసిడెంట్, నువ్వు ఇక్కడికి రా, ఈ బిల్లు పాస్ అవ్వట్లేదు, ఇద్దరికి డెడ్ లాక్ అయిపోయింది, సో దీన్ని నువ్వు ఏదో ఒకటి చెయ్యనంటే, ఇక్కడ లోక్సభ ఎంపీస్, రాజ్యసభ ఎంపీలు ఇద్దరు కూర్చుంటారు ఒక పెద్ద హాల్లో. కూర్చున్న తర్వాత ఇక్కడ ప్రెసిడెంట్ ఉంటాడు, ఇక్కడ స్పీకరు సభాపతిగా వ్యవహరిస్తారనమాట. దీన్నే జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. దానికి ఎవరు లోక్సభ స్పీకర్గా ఎవరు హెడ్గా వ్యవహరిస్తారు అని అంటే లోక్సభ స్పీకర్ అంటే ఇద్దరు లోక్సభ అండ్ రాజ్యసభ ఇద్దరు కలిసి కూర్చుని డిస్కస్ చేసుకుని బిల్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. సో మనీ బిల్ అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లో జాయింట్ సెషన్ అనేది ఉండదన్నమాట. హూ ఈజ్ నోన్ యాజ్ బార్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా? ఈయనంటారు బార్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా సలీం అలీ. ఈయన ఎందుకనంటే ఈయన దగ్గర ఉన్న బార్డ్స్ ఏ సౌండ్ విని అదే బార్డో చెప్తాడంట. అంత ఎక్కువగా నాలెడ్జ్ని పెంచుకున్న అతను అనమాట. ఈవెన్ మనకి ఏమన్నా బార్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ కావాలన్నా కానీ ఈయన దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ని పొందుపరచడం జరిగేదంట. అంత ఎక్కువగా బార్డ్స్ మీద రీసెర్చ్ అనేది ఈయన చేయటం జరిగిందనమాట. ఈయన ఒక బార్డ్స్ ఫోటోగ్రాఫర్, అందుకని బార్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలవటం జరిగింది. వేర్ ఈజ్ పెంటగాన్ ఈజ్ లొకేటెడ్? పెంటా అంటేనే 5 అనమాట. 1 2 3 4 5 ఇట్లా అనమాట. ఇట్లా షేప్స్ అనేవి ఉంటాయి. ఇది ఒక బిల్డింగ్ అంట. ఈ బిల్డింగ్ వచ్చేసేసి యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ అంట. యుఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ వరల్డ్ లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్ అంట. అరౌండ్ 5 floors ఉంటుంది, 5 అంతస్తులు ఉంటుందంట, 85 acres అంట, అండ్ 23,000 ఎంప్లాయీస్ దీంట్లో పనిచేస్తారు అంట. ఓకే, సో ఇది లార్జెస్ట్ బిల్డింగ్ డిఫెన్స్ స్టాఫ్ అంట. సో దీన్ని పెంటగాన్ అని చెప్పి పిలుస్తారు. ఇది ఎక్కడ ఉంది అని అంటే
ఇన్ విచ్ కంట్రీ ఈజ్ తాలిబాన్ అసోసియేటెడ్? ఇది ఒకసారి చూడండి అమ్మ. తాలిబాన్ అంటేనే ఇదిగో ఈ పర్సన్స్. తాలిబాన్ అంటేనే మీనింగ్ ఏంటి అని అంటే స్టూడెంట్స్. ఇది ఎందుకు అని అంటే యాక్చువల్గా ఆఫ్ఘనిస్తాన్, మన ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ ఇవి రష్యాకి దగ్గరగా ఉండేవి అన్నమాట. మధ్యలో పాకిస్తాను, అమెరికా. ఈ ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాను రష్యాకి దగ్గరగా వెళ్తుందని చెప్పి అప్పుడు అమెరికా ఏం చేసిందనంటే పాకిస్తాన్కి దగ్గర అయ్యిందనమాట. ఆ రెండు రైవల్స్గా ఉండేవి కదా, అమెరికా రష్యా రెండు నేనంటే నేను అని చెప్పి కోల్డ్ వార్ జరుగుతూ ఉండేవి. సో ఈ రెండు దగ్గర అయినాయి అని చెప్పి పాకిస్తాన్ యుఎస్కి దగ్గర అయిపోయిందనమాట. అందుకే ఇప్పటికీ పాకిస్తాన్కి ఇండియాకి చాలా క్లోజ్ టైస్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ రష్యాకి దగ్గర అవుతూ ఉందో అప్పుడు ఏం చేశారు అని అంటే ఆ దగ్గర అవటాన్ని తగ్గించడానికి ఈ స్టూడెంట్స్ అందరినీ కలిపి మీరు తిరుగుబాటు చేయండి అని చెప్పి యుఎస్ గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఈ తాలిబాన్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఆ తాలిబాన్ పెరగడానికి కారణమైంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కానీ వాళ్ళు ఏమయ్యారో అదేవిధంగా పెరిగి చివరికి ఏం చేశారు, 1979లో వచ్చేసేసి రష్యా ఆఫ్ఘనిస్తాన్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేసిందనమాట. అందువల్ల 1990 అప్పటి నుంచి తాలిబాన్ పెరుగుతూ ఉండి ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి మీరు తిరుగుబాటు చేయండి దానికి వ్యతిరేకంగా చేసేసి 1994లో ఇది వచ్చేసి ఒక మిలిటరీ ఆర్గనైజేషన్గా మారిపోయిందనమాట. జిహాద్ వాళ్ళ స్వాతంత్రం తెచ్చుకోవడానికి లాగా మారిపోయింది. తిరిగి 1996లో ఈ తాలిబాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్లో గవర్నమెంట్ ఫామ్ చేసిందనమాట. ఫామ్ చేసింది, తర్వాత మళ్ళీ ఓడిపోయింది. మళ్ళీ తిరిగి 2001లో గవర్నమెంట్ ఫామ్ చేసింది. ప్రజెంట్ 2022లో ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ సదర్న్ పార్ట్స్ అంతా మళ్ళీ కైవసం చేసుకుంటుంది అనమాట. వాళ్ళ హ్యాండ్స్లోనికి తీసుకుని మళ్ళీ రూల్ చేయడానికి ట్రై చేస్తూ ఉందన్నమాట. సో ఇది ఎక్కడ ఏ కంట్రీలో ఉంటుంది అని అంటే ఆఫ్ఘనిస్తాన్. వీళ్ళు పీపుల్ డైరెక్ట్గా మర్డర్ చేస్తారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్ డిస్కవర్డ్ ద ఆర్ట్ ఆఫ్ పేపర్ మేకింగ్ ఇన్ 2nd century BC? పేపర్ తయారైన ఫస్ట్ ఏ కింగ్డమ్ తయారు చేసింది అని అంటే చైనీస్ అంటమ్మా. చైనీస్. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఈజ్ రిలేటెడ్ టు. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ చూడండి ఒకసారి. ఇదిగో ఫుట్ అంటే ఏంటి? కాలు. ఎప్పుడు పశువులు ఏం చేస్తాయి, తన వెనక కాళ్ళతో ఇట్లా హూఫ్స్ అని ఉంటాయి కదా, వీటితో కాలుకి చివరి గిట్టలని చెప్పి ఉంటారు కదా, దానితో రుద్దుకుంటూ ఉంటాయి. సపోజ్ ఈ కాళ్ళ దగ్గర ఉన్న వైరస్ యాప్తో వైరస్ ఇది వచ్చేసి ఏం చేస్తుందని అంటే కాళ్ళ దగ్గర ఉన్నది ఆ మూతి మీదకి వచ్చి ఇక్కడ ఈ ఏరియాస్లో అటాక్ చేయటం వల్ల ఇలాగ పుండ్లు అనేవి రావటం జరుగుతాయి అనమాట. బ్లైస్టర్స్, చిన్న పుండ్లు అనేవి రావటం జరుగుతుంది అనమాట. ఇది ఎక్కువగా ఏటిలో ఉంటుందంటే క్యాటిల్స్లో ఉంటుంది. క్యాటిల్ కన్నా ఎక్కువ ఏటిలో ఉంటుంది అని అంటే ఇట్లా హుఫ్డ్ యానిమల్స్ అని చెప్పి అంటూ ఉంటారు. అని అంటే కాలు దగ్గర 2 చీలికలు ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. నెక్స్ట్, ద ఫౌండర్ ఆఫ్ బ్రహ్మో సమాజ్ రాజా రామ్మోహన్ రాయ్ ఫస్ట్ సోషల్ రిఫార్మ్ మూమెంట్ స్టార్ట్ చేసిందనమాట ఇండియాలో. ఈయన ఉద్దేశం ఏంటి అని అంటే మోనోథిజం అంటే ఏంటి, దేవుళ్ళందరూ ఒకటే అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. సో ఇంకా ఆ తర్వాత ఏం చేశారు అని అంటే ఈ బ్రహ్మో సమాజ్ కాస్త ఆది బ్రహ్మో ఈయన చనిపోయిన తర్వాత ఆది బ్రహ్మో సమాజ్ అని, సాధారణ బ్రహ్మో సమాజ్ అని చెప్పి ఇట్లా మారిపోతూ ఉంటుందన్నమాట. కేశవ్ చంద్రసేన్ వీళ్ళు చివరికి గొడవలు అయ్యి చివరికి ఏ పనులు అయితే చేయాలో మోనోథిజం అని, తర్వాత మళ్ళీ సతీ దాన్ని తీసేయాలి అని చెప్పి గర్ల్స్ చైల్డ్స్ ఈక్వల్గా ఉండాలని ఇలా పోరాటాలు చేయటం జరిగాయండి. చిన్నపిల్లలకి మ్యారేజెస్ చేయకూడదు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేయాలి, అలాంటివన్నీ వీటిలో నినాదాలుగా ఉండేవి. వాటిని అలాంటి ఐడియాస్తో పొందుపరిచింది ఏంటంటే బ్రహ్మో సమాజ్. ఈయన రాజా రామ్మోహన్ రాయ్. ఇది ఎప్పుడు పెట్టడం జరిగింది అని అంటే బ్రహ్మో సమాజ్ 1828 అమ్మ. చాలా ఇంపార్టెంట్. ఎక్కడ అని అంటే కలకత్తా ఓకే, బ్రిటిష్ ఇండియాలో పెట్టడం జరిగింది. నెక్స్ట్, భరత్పూర్ బర్డ్ శాంచురీ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్. ఎక్కడ అని అంటే భరత్పూర్ బర్డ్ శాంచురీ, దీని వచ్చేసేసి మనకి రాజస్థాన్లో ఉంది. దీన్నే ఇంకో పేరు ఏంటి అని అంటే
సరే, ఇది ఎప్పుడు పెట్టడం జరిగింది అని అంటే 1976లో పెట్టడం జరిగింది. దీన్ని వచ్చేసి 1982లో దీన్ని బర్డ్ శాంచురీని కాస్త నేషనల్ పార్క్గా మార్చడం జరిగింది. ఆ నేషనల్ పార్క్ ఏంటి అని అంటే కియోలడియో నేషనల్ పార్క్, రాజస్థాన్లో ఉందన్నమాట. చంబల్ రివర్ మీద ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ కియోలడియో నేషనల్ పార్కు. తర్వాత 1981లో దీన్ని ఏం చేశారు అంటే రామ్సార్ వెట్లాండ్ సైట్గా మార్చారనమాట. రామ్సార్ వెట్లాండ్ సైట్గా మార్చారు. 1985లో దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ ఇచ్చారనమాట. వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ మనం కాపాడాలి అని చెప్పి ఇచ్చారు.